మాది ఇటుక పరిచయం అండి. ఇది గత 40 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఆధారం మాకు బట్టి. ఈ బట్టి మీద మేము పిల్లలకి పెంచినా, చదివించినా, పెళ్లి చేసినా దీని మీదే బతికాం. ఇప్పుడు దీని జీవనాధారం మొత్తం పోయిందండి. ఈ 40 సంవత్సరాల్లో ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఎరగండి. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చేసింది ఒక ఎత్తు, ఒక్క సంవత్సరంలో తేడా. మన ఎలక్షన్ అయిన కాడి నుంచి కూడా ఇటుక పరిశ్రమ మొత్తం రేటు మొత్తం చాలా డౌన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు లక్షకి తీస్తే ₹1,00,000 లాస్ వస్తుందండి. మేము ప్రతి ఒక్క రూపాయి కూడా వడ్డీకి తీసి తెచ్చి మేము పెట్టుబడి పెట్టుకోవాలి. ఇప్పుడు అలాంటిది వీళ్ళంతా కూడా నిరుద్యోగులు అండి. వీళ్ళందరూ చదువుకున్న నిరుద్యోగులు అండి. జాబులు అట్లా లేకటికి మా పరిశ్రమలోకి వచ్చి జీవనాధారం వాళ్ళు పూజించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మేము పని చూపించిన పరిస్థితి చేయిందండి. మేము వాళ్ళకు మేము పని చూపించలేం. మేము బతకడమే కష్టమైపోతే ఇంకా వాళ్ళు ఏం చూపించగలము. ఇంకో 10 డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఈ నెల చేయించి పంపించేస్తానండి. ఇటుక పరిశ్రమ మాత్రం చాలా దారుణం దెబ్బతిన్నది మొత్తం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేమే కాదు, మాలని బట్టి ఎన్నో బట్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా చాలా దారుణంగా వారానికి వచ్చి బట్టీలో ఇటుక తీసేవాళ్ళకైతే, ఇటుకి మట్టి తొక్కించేవాళ్ళకైతే, ఇలా ఆమలు పేసేవాళ్ళకైతే నా బట్టి మట్టికి నా మట్టికి నేను 50,000 ఉంటాను కానీ వారం నేను గడపలేనండి. 50,000 కదా 50,000 కదా 5,000 రూపాయలు కూడా మేము ఇప్పుడు వచ్చే ఆధారం లేదండి. ఇటుక ఎవరో కొనేవాళ్ళు లేరు. బాగా డౌన్ అయిపోయిందండి. ₹1,00,000 పోతుంది. అయినా తప్ప తీస్తున్నాండి. ఇంక ఈ పరిశ్రమతో ఇంతతోటి ఈ సంవత్సరంతో అయితే ఇంక ఇలా ఉంటే ఇంక మా బతుకుల జీవితం తెల్లారిపోద్దండి. మా జీవనం మేము కుమ్మర్లో అండి. గతంలో కొండలు చేసి బతికేవాళ్ళు ఆ పెద్దలతోటి. కొండల జీవనాధారం పోయింది. కొండలు కొనేవాళ్ళు లేక ఇటుక పరిశ్రమ పెట్టుకున్నాం. ఈ ఇటుక పరిశ్రమ మీద ఎంతమంది రెడ్లు, కాపులు, అన్ని రకాల కులాలు ఈ బట్టి మీద పెట్టుకుని జీవనాధారం చేసి సాగించుకుంటున్నారు. ఎవరో వాళ్ళదండి. కానీ ఇప్పుడు ఆ కులం ఈ కులానికి కదా ఏ కులం చేసినా ఈ పనికి లాస్ట్ మీద లాస్ట్ ఇంకా ఏముండదని ఇందులో మొత్తం దెబ్బతినేసిన భార్యతను దెబ్బతింటారు అందరూ కూడా. దీనికి కొంచెం దయచేసి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి.